రాయలసీమ లిఫ్ట్ని తామే అడ్డుకున్నామంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్లు క్రెడిట్ ఫైట్ చేసుకుంటున్నాయి. అయితే తెలంగాణలో మొదలైన ఈ ఫైట్ ఏపీకి కూడా పాకింది. ఇప్పుడు ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారంటూ వైసీపీ ఫైర్ అవుతుంటే టీడీపీ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇస్తోంది. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను అడ్డుకున్నాం, పనులు కూడా జరగడం లేదు అన్నారాయన. ఆ పనులు ఆపిన తరువాతే నీటి వివాదాలపై చర్చలు జరుపుతున్నామని రేవంత్ ప్రకటించారు. అయితే రాయలసీమ లిఫ్ట్ ఆపింది తామేనని రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తమ వాదనలతోనే 2021లో ఎన్జీటీ స్టే ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. గౌరవం కొద్ది చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్ స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. తెలంగాణలో రేగిన రాజకీయ సెగలు ఏపీలో మంటలు పుట్టిస్తూ ఉన్నాయి. రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం రాశారంటూ వైసీపీ విమర్శిస్తోంది. నీళ్ళ కష్టం నుంచి ఎలా బయటపడాలని దారి చూపించిన రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అది ఉపయోగకరమో అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే బలవంత పెట్టి నీకున్నటువంటి ఫ్రెండ్షిప్, నీకున్నటువంటి లావాదేవీలో, లేకపోతే నీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు చిక్కుకొని ఉన్నారు ఓటుకు నోటు కేసులో అని చెప్పి భయపడో ఏది భయపడించుకున్నారో తెలియదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సమంజసమా అని చెప్పి అడుగుతున్నాను. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేసిన కుట్రతో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి కుట్రలో ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు కలిసి కృష్ణా జలాలకు పూర్తి అన్యాయం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్కు రాకోకుండా అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇస్తోంది. గతంలో రోజా ఇంటికి వెళ్లి రాయలసీమ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సోమిరెడ్డి గుర్తు చేశారు. రోజా గారి ఇంటికి వెళ్లి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ, నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్లు, దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. సిపిఎం కూడా తమ వాదనను వినిపించింది.